హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్సటైల్ వరా. ఈరోజు మనము చూస్తున్నారు కదా ఎక్కడున్నామో. ఆల్రెడీ మనం వెళ్తున్నాం అనమాట. మీకు కనిపించిందొచ్చు చెట్ల మధ్యలో నుంచి మనకు గుడి గాలి గోపురం ఎంత చక్కగా కనిపిస్తుంది కదా, గ్రీనరీలో నుంచి అంత దూరంలో నుంచి. సో జూమ్ చేసి తీస్తూ ఉంటే ఇంకా గుడి గాలి గోపురం మనకి చాలా చక్కగా కనిపిస్తుంది. సో చాలా బాగుంది అనిపించింది నాకైతే. టెంపుల్కి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా, ఈ గ్రీనరీలో ఉంది టెంపుల్ అన్నట్టు ఉంది ఫీల్. చూడండి, నేను మళ్ళీ అక్కడ నుంచి దూరంలో నుంచి మంచి చుట్టుముట్టు మనకి కొబ్బరి చెట్లు అలా చాలా బాగుంది అనమాట. టెంపుల్ వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. నేనైతే వెళ్తున్నాను ఈరోజు. సో ఇక్కడ మనము గుడి ఆర్చుల్లోకి ఎంటర్ అవ్వకముందే మనకి ఏమవుతుందంటే ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఎంట్రన్స్ ఆర్చ్ ఎంటర్ అవ్వకముందే మనకు రైట్ సైడ్ హనుమాన్ విగ్రహం ఒకటి ఉంది. అది చాలా హైట్లో ఉంది, చూసారు కదా. ఇక్కడ చాలామంది వెళ్ళి ఫొటోస్ కూడా దిగుతున్నారు. సో అక్కడ నుంచి మనము లెఫ్ట్కి మనం గుడి ఆర్చ్లోకి వెళ్తున్నాము. ఈరోజు మనం వచ్చేసి అమ్మపల్లి టెంపుల్ శంషాబాద్లో ఉంది. ఇది లాస్ట్ 2-3 వీడియోస్ బ్యాక్ ఒక సిద్ధులగుట్ట వీడియో పెట్టాను కదా, ఇది అది కొంచెం 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇది కూడా అప్పుడే షూట్ చేసింది, కానీ ఇది లెందీ అవ్వడం వల్ల చాలా షార్ట్గా పెడదామని ట్రై చేయడానికి ఇంకా నాకు ఎడిటింగ్కి టైం దొరకలేదు. సో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అని ట్యాప్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కానీ. సో మీరు వీడియో చూడొచ్చు. నా వీడియోస్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా నా అదర్ వీడియోస్ కూడా ఛానల్లోకి వెళ్ళి చూడండి. సో మనం ఆర్చ్లో నుంచి ఎంటర్ అయిపోయాము, లోపలికి స్ట్రైట్గా వెళ్తున్నాము. మనకి అక్కడ డెడ్ ఎండ్ లాగా కనిపిస్తుంది, కానీ అది డెడ్ ఎండ్ కాదు, అక్కడ నుంచి టెంపుల్ స్టార్ట్ అవుతుందన్నమాట. మనం ఫస్ట్ కార్ పార్క్ చేసేసి వెళ్దాం. సో ఇక్కడ వెళ్తుంటేనైతే మనకి చెట్లు అయితే చాలా పెద్దగా, చాలా ఇయర్స్ నుంచి ఉన్న చెట్లు ఉన్నాయి అన్నమాట. సో అమ్మపల్లి టెంపుల్ చాలా ఫేమస్. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ మురారి మూవీ షూటింగ్ ఇక్కడే జరిగింది. చాలా 500 అబోవ్ మూవీ షూటింగ్ ఇక్కడే జరిగింది. ఇంకా సీరియల్స్, టీవీ సీరియల్ షూటింగ్స్ కూడా చాలా జరిగాయి. సో వాళ్ళకు ఒక సెంటిమెంట్ ఏంటంటే, ఒక్క క్లిప్పింగ్ కూడా ఈ గుడి దగ్గర తీస్తే మూవీ క్లిప్పింగ్ అది సక్సెస్ 100 డేస్ రీచ్ అయిపోతుందని నమ్మకం అనమాట. ఆ నమ్మకంతో ఇక్కడ వాళ్ళు షూటింగ్ తీస్తూ ఉంటారు. సో మనకు గుడి గాలిగోపురం వచ్చేసి 7 floors హైట్ అనమాట. మీన్స్ 90 feet హైట్ అనమాట గోపురం వచ్చేసి. సో దాని పైకి ఎక్కడానికి కూడా మనకి చెక్కతో మెట్లు కూడా ఉంటాయి అనమాట. ఒక్కొక్క ఫ్లోర్ ఎక్కొచ్చు. అండ్ గుడి వైపు పైన మనకి విష్ణుమూర్తి శేష తల్పంపై పడుకున్నట్టు ఉంటారు. సో పక్కనే శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం 11వ శతాబ్దపు దేవస్థానం అని కూడా రాసిందనమాట. అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇది చాలా ఓల్డ్ టెంపుల్. మొత్తం ఇంకా రాతి కట్టడం, పిల్లర్స్ కూడా చూడొచ్చు ఎంత హైట్లో. సో రాతి పిల్లర్సే ఉన్నాయన్నమాట. సో మనం ఇప్పుడు గుడి లోపలికి వెళ్దాము. గుడి లోపల కూడా చాలా విశాలమైన ప్రాంగణం ఉంది. అండ్ ఈ గుడి వచ్చేసి 250 acres 250 ఎకరాల్లో విస్తరించి ఉందన్నమాట. గుడి ప్లేస్ ప్రాంగణం మొత్తం అంతా కలిపేసి. సో మనం వెనుక కూడా చూడొచ్చు గుడి గోపురం ఇది. ఇంకా ధ్వజస్తంభం కూడా ఉంది మనకు గుడి మెయిన్ గుడి ముందు. అండ్ గుడి గోపురం అనమాట అది వచ్చేసి. సో ఇక్కడ ఏంటంటే ఇంకా సైడ్కి మొత్తం ఏంటంటే గుడి చుట్టూ వరండాలు ఉంటాయి అన్నమాట మనకి. సో ఈ గుడిలో ఇంకా మనకి ఏంటంటే మురారి మూవీ షూటింగు, అది కాకుండా ఎన్టీఆర్ పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి ఉంది కదా, ఆ మూవీ షూటింగ్ కూడా ఇందులోనే జరిగాయి అన్నమాట. ఈ మూవీ షూటింగ్స్ అన్నీ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ మొత్తం ఈ చెట్టు 350 years అనమాట. అందరూ ఇక్కడ ముడుపులు కట్టారు. ఈ చెట్టు అంత చూస్తుంటే తెలుస్తుంది కదా ఎంత బిలీఫ్ చేస్తారో అనేసి. బిలీఫ్ ఉంటేనే కదా అవన్నీ కడతారు, అలా నమ్మకం అనమాట వాళ్ళది. సో నెక్స్ట్ మనమైతే గుడి దర్శనం చేసుకోవడానికి గుడిలో వచ్చేసి మనకి సీతారామచంద్ర స్వామి ఉంటారు, హనుమంతుడు ఉండడు అనమాట. ఎందుకంటే వనవాసం వెళ్తున్నప్పుడు రాముడు అక్కడక్కడ ప్లేస్లో ఆగినప్పుడు ఇంకా హనుమంతుడిని కలవలేదన్నమాట. అప్పుడు ఈ గుడి కలవనప్పుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈ గుడి నిర్మించారు. అప్పుడు ఈ గుడిని వచ్చేసి మనకు వెంగి చాళుక్యాస్ నిర్మించారనమాట ఈ గుడిని.
సో మనకు ఆంజనేయ స్వామి అయితే గుడి లోపల ఉండడు, కానీ దేవుడి విగ్రహం మాత్రం నల్లరాతితో ఉంటుంది, 4 ఫీట్ హైట్లోనే ఉంటుంది. ఇంకా రాముడి విగ్రహం అండ్ పక్కన లక్ష్మణుడు అండ్ సీత ఇంకొంచెం తక్కువ హైట్లో ఉంటారనమాట. అంతే. ఇంకా నెక్స్ట్ గుడి గోపురం, అది మెయిన్ గుడి పైన మొత్తం ఇక్కడ ఏంటంటే దశావతారాలు అది థీమ్ మొత్తం అనమాట. సో ఆ థీమ్తో మొత్తం గుడి మీద మొత్తం అదే స్కల్ప్చర్ ఉంటుంది. చుట్టుముట్టు మనం చూడొచ్చు. ఇది మనము గోల్కొండ ఫోర్ట్కి వెళ్తే కూడా మనకి ఇదే ఆర్కిటెక్చర్ ఉంటుంది. సో గుడి చుట్టూ మనకేంటంటే వరండాల్లాగా ఉన్నాయి, అవన్నీ మొత్తం రాతి కట్టడమే పిల్లర్స్తో పాటు. సో గోపురం కూడా మనకేంటంటే ఇక్కడ మొత్తము దశావతారాలు ఉంటాయి కదా, విష్ణుమూర్తి దశావతారాలు అవన్నీ మొత్తం మనకు కనిపిస్తాయి అన్నమాట. సో మనం పైకి కూడా వెళ్ళొచ్చు. నేను పైకి వెళ్దామని చెప్తున్నాను అనమాట. నేను పైకి వెళ్ళి మనం ఒక చుట్టూ రౌండ్ వేస్తే సో మనం చుట్టూ ఏంటంటే మనకి అవుట్ సైడ్ వ్యూ ఎలా కనబడుతుందో కూడా మనకు ఐడియా వస్తుంది. సో ఇక్కడైతే కొబ్బరికాయ చెట్టుకి చాలా కొబ్బరికాయలు అయితే ఉన్నాయి ప్రస్తుతం. సో ఇప్పుడు గుడి చుట్టూ మనం ఒక రౌండ్ వేసేసి కింద నుంచి పైకి వెళ్దాము. సో ఇది చూడవచ్చు మీరు. ఇలాంటి ఏంటంటే మనము గోల్కొండ వెళ్ళినప్పుడు కూడా మనకి ఇదే ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు పైకి వెళ్తున్నాను. సో మెట్లు అన్నీ రాతితో కట్టారు. సో 350 ఇయర్స్ బ్యాక్ కదా, చూడండి ఎలా మంచిగా ఇప్పటి వరకు కూడా మనకి చెక్కు చెదరలేవు. సో నేనైతే పైకి ఎక్కేస్తున్నాను, ఒక చుట్టూ రౌండ్ వేసి సో వ్యూ ఎలా కనబడుతుందో చూద్దామని. సో పైనుంచి చూస్తుంటే గుడి గోపురంతో పాటు మనకి సరౌండింగ్స్ మొత్తం చాలా బాగా కనిపిస్తుంది అనమాట, విశాలంగా. ట్రీస్ కూడా చాలా బాగా కనిపిస్తుంది పైనుంచి చూస్తూ ఉంటే. సో స్టెప్స్ చూస్తుంటే అర్థమవుతుంది కదా. సో అంత ఓల్డ్ టెంపుల్, 11వ శతాబ్దపు టెంపుల్ కూడా మనకి ఎంత స్ట్రాంగ్గా మెట్లు అనేది ఉన్నాయో. సో టెంపుల్ పైనుంచి చాలా బాగా కనబడుతుంది, చక్కగా ఫుల్ వ్యూ అయితే చాలా బాగా కనబడుతుంది. మీరు చూస్తుంటే కూడా మీకు అర్థమవుతుంది కదా. సో ఎవరైనా చూడకపోతే వెళ్ళి కంపల్సరీ చూడండి. సో అందుకే ఈ టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. మూవీ షూటింగ్స్ కానీ సీరియల్ షూటింగ్స్ కానీ ఇక్కడ బాగా జరుగుతాయి. అండ్ మెయిన్ ఒక నమ్మకం ఏంటంటే ఇక్కడ ఒక్క సీన్ షూట్ జరిగినా కానీ ఆ మూవీ తప్పకుండా హిట్ అవుతుందని నమ్మకం అన్నమాట అది. సో ఇక్కడ నుంచి అవుట్ సైడ్ వ్యూ చూస్తున్నాం మనము ఆ వరండాస్ పై నుంచి. సో సరౌండింగ్ వ్యూ కూడా మీరు చక్కగా చూడొచ్చు. అండ్ ఈ టెంపుల్లో ఐడియల్స్ వచ్చేసి 100 years ఓల్డ్ బ్యాక్ అనమాట టెంపుల్. అండ్ ఇక్కడ ఏంటంటే టెంపుల్లో కూడా మనము అంటే గుడిలో విగ్రహాలు తీయొద్దని తీయలేదు. ఇక్కడ మకర తోరణం కూడా మనకి ఏమవుతుందంటే రాయితో సింగిల్ బ్లాక్ స్టోన్ ఉంటుంది కదా, దాంతోనే చేశారనమాట. మనకేంటంటే వేరే టెంపుల్స్లో మనకు మకర తోరణం అనేది మనకి ఏంటంటే బ్రాస్తో సిల్వర్తో అలా ఉంటాయి, కానీ ఇక్కడ రాతితోనే చేశారనమాట మకర తోరణం. ఫ్లోరింగ్ అయితే మనకి ఇక్కడ మొత్తం రాతితోనే ఉంది, చాలా బాగుంది. రాతితో ఫ్లోరింగ్ అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కదా. అండ్ గోపురాలు అయితే మనకు చక్కగా కనపడుతున్నాయి. 2 గోపురాలు చెట్ల మధ్యలో నుంచి కూడా చాలా బాగా అందంగా కనపడుతున్నాయి. సో ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు కొట్టే స్థలము, ఇది వచ్చేసి యజ్ఞగుండం అనమాట. శ్రీరామనవమికి ఇక్కడ సీతారామ కళ్యాణము ఇంకా చాలా ఉత్సవాలు కూడా జరుగుతాయి. చాలామంది చుట్టుపక్కల నుంచి ఊర్లో నుంచి కూడా జనాలు వచ్చి చూస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఇప్పుడు మండపాలు మనకు దగ్గరలో నుంచి కనబడుతున్నాయి కదా. ఇప్పుడు మనకి మండపాలు అన్నీ రాతి మండపాలే ఉన్నాయి. నేను పట్టుకొని ఉన్నది కూడా చూస్తే తెలుస్తుంది కదా, నేను పట్టుకొని ఉన్నాను. సో రాతి మండపాలు అయితే చాలా స్ట్రాంగ్, ఇప్పటివరకు కూడా చెదరకుండా ఉంది. అండ్ ఇక్కడ కొబ్బరికాయ కొట్టే ప్లేస్లో వచ్చేసి సీతారామ ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే పెట్టారు. ఇక్కడ మనము డోర్ చూడొచ్చు. సో మొత్తం టేకుతో అప్పటిది చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ గుడి బయటికి వచ్చిన తర్వాత మనకి ఏనుగులు చాలా అందంగా మనకి తెల్లగా కనబడుతున్నాయి, చాలా శ్వేత వర్ణంలో అంటాం కదా, ఆ వర్ణంలో కనపడుతున్నాయి అనమాట. మంచి అందం వచ్చిందనమాట గుడికి మనకి 2
కోనేరులు ఉన్నాయి. ఈ కోనేరు వచ్చేసి ముందు చాలా వాటర్ ఉండేవి. సో ఇది చాలా డీప్గా ఉంది. ఇంకా ప్లాట్ఫామ్ లాగా కింద కూడా పెట్టి దాని మీద ముగ్గులు పెట్టారు. కోనేరు చుట్టూ మనకైతే గ్రీనరీతో కొబ్బరి చెట్లతో 3 వైపులా చాలా అందంగా కనబడుతుంది కోనేరు. సో వాటర్లో చాలామంది వీడియో ఫోటోషూట్స్ తీస్తున్నారనమాట. సో నేను కూడా దాన్ని చూడగానే కిందికి వెళ్ళి సో వాటర్లో అలా తిరగాలనిపించింది. నేను కూడా వెళ్ళి ఒక వీడియో షూట్ తీసుకున్నాను. సో అది కూడా మీతో నేను షేర్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. For the first time, been thinking about you all night. I've been searching for this all my life. You're just my type. I've been looking for a boy who can treat me right. Your dark hair with those eyes so bright, they look into my soul and it sparks my life. Can I take you there? Can I take you there? సో ఇక్కడ ఏంటంటే చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవుతున్నాయి అన్నమాట. నేను చూసినప్పుడైతే 3-4 అవుతున్నాయి. అక్కడ కూడా మీరు చూడొచ్చు. సో ఒక ఇద్దరు కపుల్స్ ఉంటే ఇంకా తన శారీ డబుల్ శారీగా ఎక్స్టెండ్ చేసి అట్లా ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ తీస్తున్నారు. అది కూడా ఒక క్లిప్పింగ్ యాడ్ చేశాను నేను. సో గుడి మండపం, అది గుడి ఎదురుగా ఉన్నది. గుడి మండపము నుంచి చూస్తుంటే గుడి చాలా గుడి గాలి గోపురం చాలా అందంగా కనబడుతుంది. సో గుడి మొత్తం ప్రాంగణం మొత్తం కూడా చాలా బాగా కనబడుతుంది అన్నమాట. ఇంకా కోనేరులో కూడా చెప్పాను కదా, చాలా వెడ్డింగ్ షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా అవుతున్నాయి. సో ఇప్పుడైతే ఇంకా అప్పటికే లేట్ అయిపోయిందని మేము వెళ్ళిపోతున్నాము. సో ఇది వచ్చేసి రథం పెట్టే స్థలం అనమాట. ఇది కూడా రాతితోనే కట్టారు. 3 sides వాల్, హైట్ వాల్ తోటి. ఇంకా నేను ఆర్చ్ బయటికి వచ్చేసాను. మళ్ళీ ఆంజనేయ స్వామి ఉన్నారు ఇక్కడ ఏంటంటే వెళ్ళేటప్పుడు నాకు గోవా కనిపించాయి అనమాట, జామకాయలు. అక్కడైతే జామకాయలు కొనుక్కొని తిన్నాను ఆ రోజైతే. ఎంత టేస్టీ ఉన్నాయో ఇప్పటికి కూడా మర్చిపోలేను, అంత టేస్టీ ఉన్నాయి ఆ జామకాయలు అయితే. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఒక అంటే కొన్ని అక్కడ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనం ఏదైనా కొనుక్కుంటే ఆ టేస్ట్ అనేది, ఆ కాయ అంత బాగుందన్నమాట, టేస్టీ కాయ.
సో నాకైతే చాలా బాగా నచ్చింది, మర్చిపోలేను. అందుకే ఈ క్లిప్పింగ్ కూడా యాడ్ చేయొద్దా అని అనుకున్నా కానీ యాడ్ చేశాను అనమాట. సో బ్యాక్ టు హోమ్ ఇప్పుడు. సో ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్లోకి వెళ్ళి అదర్ వీడియోస్ కూడా చూడండి, నా వీడియోస్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? Thank you. Bye. Take care. See you in the next video. Till then, keep smiling.